హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది లైనక్స్ సిరీస్. సో మనం ప్రీవియస్ వీడియోలో సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకున్నాము. సో ఈరోజు వీడియోలో మనము లైక్ నేను చెప్పాను కదా రెపాజిటరీస్ అంత వాటి గురించి. సో ఒక రెపాజిటరీని ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాన్ని మనం మన యొక్క సిస్టంలోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేసి చూద్దాం. సో మనం ఇక్కడ ఒక రెపాజిటరీని మనం ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఫస్ట్ మనము మన మీడియా ఫైల్ అంటే మన రెపాజిటరీకి ఒక ఫైల్ లైనక్స్ మనం ఇన్స్టాల్ చేసుకునేటప్పుడే ఒక ఫైల్ని అలొకేట్ ఉంటుంది. సో ఆ అలొకేట్ చేసుకున్న ఫైల్ని ఫస్ట్ మనం మౌంట్ చేసుకోవాలి. సో దాన్ని ఫస్ట్ నేను మౌంట్ చేసుకోవాలంటే మనం ఇచ్చే కమాండ్ ఏంది, మౌంట్ /dev /sr0/media. సో ఇక్కడ నాకు ఇక్కడ ఏం చూపిస్తుంది, రైట్ ప్రొటెక్టెడ్ అయింది అంటే మనం రెపాజిటరీస్ని మీరు ఎడిట్ చేయలేరు, రీడ్ ఓన్లీ అనేసి మౌంట్ చేసుకుని ఉంటుంది. సో మనం ఇక్కడ LSBLKలో చూసుకుంటే ఇలా మనకి మీడియా అనేది మౌంట్ ఉంటుంది. ముందు ఇది మౌంట్ అయ్యదు. సో ఇప్పుడు మనకి మీడియా అనేది మౌంట్ అయిపోయింది. సో దాని యొక్క సైజు 4.3 GB అనేసి చూపిస్తుంది ఇక్కడ. సో మనం ఆఫ్టర్ మౌంటింగ్ తర్వాత మనం ఏం చేస్తామంటే, సో ఫస్ట్ మనము మన వేర్ డైరెక్టరీ అంటే మన వేర్లో ఏమేమి ఉంటాయి, వేరియబుల్ డేటా మొత్తం ఉంటుంది కాబట్టి ఆ డైరెక్టరీలో మనం కొన్ని ఫైల్స్ని క్రియేట్ చేసుకోవాలి. సో దానికి మనం పేరెంట్ డైరెక్టరీ అంటే లైక్ సింప్లెస్ట్ ఫామ్గానే చేసుకున్నాం. సో మీకు పేరెంట్ డైరెక్టరీ ఎలా క్రియేట్ చేయాలో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, అలానే మేక్ డైర్ అండ్ -p ఇచ్చి p అంటే పేరెంట్ డైరెక్టరీ. సో ఇక్కడ నెక్స్ట్ నాకు /varలో FTP అనేసి ఒక డైరెక్టరీ ఉంటుంది. FTP డైరెక్టరీలో నాకు పబ్ అనేసి ఒక ఫైల్ ఉంటుంది, డైరెక్టరీ ఉంటుంది. ఆ పబ్ అనే ఫైల్లో RHEL నేను జస్ట్ నేమ్ 72 అని ఇచ్చుకుంటున్నాను. సో RHEL 72 ఇచ్చుకుంటాను. సో ఈ RHEL 72 ఇచ్చిన తర్వాత మన దగ్గర ఇప్పుడు మీడియా అనే ఒకటి ఏమవుతుందంటే మనము డైరెక్ట్గా అప్పుడప్పుడు మౌంట్ అవ్వదు. సో మనం ఏం చేసుకుంటాము, ఈ మీడియాలో ఉండే ఫైల్స్ అంతా మనము RHEL 72లోకి కాపీ చేసుకుంటాం. సో అప్పుడు ఇంకొకటి ఏమంటే, ఈ మీడియా మనకు మౌంట్ అయిన తర్వాత మీడియాలోనే ప్యాకేజెస్ అనే ఒక డైరెక్టరీ ఉంటుంది. సో మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. సో మనకి ఇక్కడ ప్యాకేజెస్ అనేసి ఒక డైరెక్టరీ ఉంటుంది. ఆ ప్యాకేజెస్ అనే డైరెక్టరీని మనం కాపీ చేసుకుంటాం. ఆ ప్యాకేజెస్లో ఉండే ఫైల్స్ అన్ని మనం కాపీ చేసుకుందాం. సో దానికి మనము కమాండ్ ఏమి ఇచ్చుకుంటామంటే, CP అంటే కాపీ -PRAV అని అంటే నా కాపీ ఏవేవి వచ్చినాయి తెలుసుకునే దానికి వెర్బోస్ ఇవంతా నేను ఇచ్చుకున్నాను, రికవర్సిబుల్ అంతా. సో ఇంతకుముందు PRV గురించి మీకు ఆల్రెడీ RPMలో చెప్పేటప్పుడు చెప్పాను, ఏవేమి ఇస్తే ఏదేది వస్తుంది అనేసి. సో PRAV అని ఇచ్చుకునేసి మీడియాలో /packages అనేసి, సో ఈ ప్యాకేజెస్ మనము కేస్ సెన్సిటివ్గానే రాసుకోవాలి. ప్యాకేజెస్ /స్టార్ అంటే ఆల్ అన్ని కాపీ చేసుకోవాలి. సో నాకు ఇప్పుడు వేర్లో FTP అనే దాంట్లో పబ్ అనే ఫైల్ ఉంది. పబ్ డైరెక్టరీలో RHEL 72 అనే దాంట్లో కావాలి నాకు. సో RHEL 72లోకి ఇచ్చిన తర్వాత నేను ఎంటర్ నొక్కగానే నాకు ఇవంతా కాపీ అవుతాయి. సో ఈ కాపీ కొంచెం టైం పడుతుంది. సో మళ్ళీ నేను వీడియో పాస్ చేసి మళ్ళీ రెజ్యూమ్ చేస్తాను. మనకి ఇక్కడ ఈ కాపీయింగ్ టైం ఒక 3 to 5 minutes దాకా పడుతుంది. సో అంతవరకు మనం వెయిట్ చేద్దాము. సో ఇప్పుడు మనకైతే ఈ ప్యాకేజెస్ అన్నీ ఇక్కడ కాపీ అయిపోయినాయి. సో నాకు నియర్లీ ఒక 7 minutes తీసుకునింది. సో ఇప్పుడు మనకి కాపీ అయిపోయిన తర్వాత మనం ఒక రెపో ఫైల్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు రెపో ఫైల్ అంటే నార్మల్గానే ఈ RHEL 72ని మనం ఒక రెపోగా కన్వర్ట్ చేసుకుంటాం. సో ఇంకా మనం కన్వర్ట్ చేసుకుంటే మనం దాని కమాండ్ ఏమి ఇస్తాం, క్రియేట్. సో 1 minute నేను క్లియర్ చేస్తాను. సో క్రియేట్ రెపో అని ఇచ్చిన తర్వాత -v అంటే వెర్బోస్ నాకు ఏమేమైతే చూపించేదానికి. సో నెక్స్ట్ మన యొక్క RHEL 72 ఫైల్ యొక్క పాత్ ఇస్తుంది. వేర్లో FTP పబ్ RHEL 72. సో అది ఇచ్చిన తర్వాత ఎంటర్ నొక్కితే నాకు ఇక్కడ రెపో లిస్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ రెపో లిస్ట్, నాకు ఇది ఇంకా టైం తీసుకుంటుంది. సో కొద్దిగా ఇది మన కాపీ ఇంకంటే కొద్దిగా ఫాస్ట్గానే అవుతుంది. సో చూద్దాం ఇది ఎంతసేపు పడుతుందో.
సో మనకిక్కడ రెపో డేటా అంతా కాపీ ఇది మన రెపో క్రియేట్ అయిపోయిన తర్వాత ఇది లాస్ట్‌లో ఇటుంటుంది. లైక్ స్టార్టింగ్ అదర్ డీబీ క్రియేషన్ అలా. ఇలా వచ్చేసిన తర్వాత మనకి ఫైనల్ అవుట్‌పుట్ ఇంకొచ్చేస్తది. సో ఇప్పుడు మనము ఒక రెపోని క్రియేట్ చేసుకున్నాం కదా! సో ఆ రెపో ఏమంటే మెటా డేటాకి అంటే ఈ రెపో ఫైల్స్‌కి అన్నిటికి ఒక మెటా డేటాని క్రియేట్ చేయడానికి ఈ కమాండ్ మనకి ఇక్కడ RHEL72కి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం యాక్చువల్ రెపో ఫైల్‌ని క్రియేట్ చేసుకుంటాం. సో మనకి యాక్చువల్ రెపో ఫైల్ అంటే లైక్ నార్మల్ కాన్ఫిగరేషన్ ఫైల్. సో మనకి ఇక్కడ మనం మామూలుగా తెలిసిందేంటి మనకి కాన్ఫిగరేషన్ ఫైల్స్ అంతే ఈటీసీలో ఉంటాయి. సో /etc/ ఇప్పుడు మనము ఎమ్‌కి మాత్రమే మనం ఇలా చేసుకున్నాం. ఆర్‌పిఎంకి ఏం అవసరం లేదు. డైరెక్ట్ ఆర్‌పిఎం ఇచ్చేసి ఇన్‌స్టాల్ చేసుకునేయొచ్చు. సో ఇక్కడ ఉంటుంది. repos.d అని ఉంటుంది. సో ఇక్కడికెళ్ళేసి మనము ఇక్కడ ఎల్ఎల్ ఇచ్చేసామనుకో మనకి redhat.repo అని ఉంది కదా! మనము మన ఫైల్‌కి ఒక రెపోని క్రియేట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఆ రెపోని క్రియేట్ చేసుకున్న దానికి మనము ఒక ఫైల్ రెపో ఫైలే ఇక్కడ లోకల్ రెపో అనేసి ఇద్దాం. లోకల్.repo అంటే రెపో లిస్ట్‌కి సంబంధించిన ఫైల్ అనేసి. సో ఇప్పుడు మనము ఇక్కడ మనం కొంత కంటెంట్‌ని యాడ్ చేయాలి. సో ఈ కంటెంట్‌ని యాడ్ చేసుకొని మన కాన్ఫిగరేషన్ అంతా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ రెపో ఐడి ఇస్తాను. సో మన ఇష్టం అది రెపో ఐడి ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో నేను ఇక్కడ RHEL7B9 అని ఇస్తాను. సో ఇది మీరు ఏమైనా ఇచ్చుకోవచ్చు. ఇన్ కేస్ ఇదైనా ఇచ్చుకునేయచ్చు. నెక్స్ట్ తర్వాత నేమ్ ఇద్దాం. నేమ్ స్పేస్ ఈక్వల్ టు సేమ్ మన RHEL7B9 అని ఇద్దాం. సో ఇది వచ్చేసి మనకి డిస్క్రిప్షన్. సో ఈ డిస్క్రిప్షన్ అయిపోయిన తర్వాత మన యొక్క బేస్ యూఆర్ఎల్ అంటే ఎక్కడి నుంచి నేను రెపోస్ అన్ని తీసుకోవాలనేసి ఇక్కడ బేస్ యూఆర్ఎల్ అని ఇస్తాను. బేస్ యూఆర్ఎల్ స్పేస్ ఈక్వల్ టు ఇచ్చిన తర్వాత ఫైల్ అంటే ఏ ఫైల్ అనేసి మన తర్వాత కొలెన్ తర్వాత // సో // ఇచ్చేసి స్పేస్ స్లాష్ ఇచ్చి వేర్‌లో ఎఫ్‌టిపి పబ్‌లో RHEL72 అనేది ఒక ఫైల్. దానికి ఆల్రెడీ నేను మెటాడేటా క్రియేట్ చేస్తున్నాను. సో ఆ లొకేషన్ ఇచ్చేస్తాను. లొకేషన్ ఇచ్చేసి జీపీజీ చెక్ అని ఇస్తాను. జీపీజీ చెక్ 0లో పెట్టుకున్నాము. జీపీజీ చెక్ 0 అంటే ఇదేం చేస్తుందంటే కీ చెకింగ్‌ని డిసేబుల్ చేస్తుంది. సో అండ్ రెపోని ఎనేబుల్ చేసేదానికి మనము ఎనేబుల్ 1 అని ఇద్దాం. సో 1 ఇచ్చిన తర్వాత ఇక్కడ మనము కోలన్ సింబల్ ఇవ్వాలి. 0 గునే కోలన్ సింబల్ ఇవ్వాలి. సో ఇచ్చేసిన తర్వాత మనము సేవ్ అండ్ ఎగ్జిట్ అయిపోదాం. సో సేవ్ అండ్ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మనము ఒకసారి చెక్ చేసుకుందాం. ఫస్ట్ మనం క్లీన్ చేసుకుందాము. ఫస్ట్ ఏం చేయాలి అంటే అన్వాంటెడ్ ఫైల్స్ అంతా క్లీన్ అయిపోతాయి. సో అవసరం లేనివంతా క్లీన్ ఆల్ అని ఇస్తే అన్నీ క్లీన్ అయిపోతాయి. సో మనకి ఇక్కడ ఎర్రర్ పాసింగ్ జీపీజీ చెక్ 0 చెక్ ఇన్వాలిడ్ బూలియన్ వాల్యూ. సో ఇక్కడ మనకి తప్పు ఉందనేసి ఇక్కడ చూపించేస్తుంది. సో ఇప్పుడు మనము మళ్ళీ వెళ్దాము. మళ్ళీ వెళ్ళేసి ఇక్కడ జీపీజీ చెక్లో మనము తప్పించున్నాం. సో నొక్కి జీపీజీ చెక్లో సో ఈ జీపీజీ చెక్ ఇట్లా ఉండాలి. ఇన్ కేస్ ఒకసారి కోలన్ తీసి చెక్ చేద్దాము. సో సేవ్ అండ్ ఎగ్జిట్ చేస్తాను. సో మళ్ళీ ఎర్రర్ చూపించింది. ఎనేబుల్డ్ రెపోస్. సో అన్నట్టు మనకి కొలన్ ఇవ్వాలి నార్మల్గా అయితే. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనము తప్పు చేసాం. ఆ తప్పు ఏమంటే మనము ఇక్కడ స్లాష్ ఇచ్చాం కదా. సో బేస్ యూఆర్ఎల్‌లో అది మనము స్లాష్ ఇవ్వకూడదు. స్లాష్‌లో స్పేస్ ఇవ్వకూడదు. సో ఇక్కడ నేను ఒకసారి స్పేస్ని డిలీట్ చేసి చూద్దాం. స్పేస్ని తీసేసాను. ఎస్కేప్ మోడ్ WQ నొక్కేసాను. సో ఇప్పుడు క్లీన్ ఆల్ చేద్దాం. సో నాకు ఇక్కడ వచ్చేసింది క్లీన్ రిపోజిట్ అనేసి క్లీనింగ్ అప్ ఎవ్రీథింగ్. ఈ తర్వాత ఇవంతా వచ్చింది. క్యాచ్ అండ్ రిమూవ్ చేయాలేమో మీరు ఒకసారి చూసుకోండి అనేసి నాకు ఒక
జస్ట్ కమెంట్ లాగా ఇచ్చింది. సో ఇప్పుడు నాకు ఇది క్లీన్ అయిపోయినాయి. క్లీన్ అయిపోయిన తర్వాత మన రెపో లిస్ట్ వర్క్ అవుతుందో లేదో అని చూసుకుందాం ఒకసారి. సో దానికి మనము ఎం రెపో లిస్ట్ అని ఇస్తాను. సో ప్రీవియస్ వీడియోలో మనం చెప్పాము. సో ఎం రెపో లిస్ట్ అని ఇస్తాను. నాకు దాంట్లో ఎన్ని రెపో లిస్ట్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయనేసి ఇక్కడ చూపిస్తుంది. నాకు చూపించుకుంటే ఇక్కడ 5099 అంటే 5099 ఉన్నాయనేసి చూపిస్తుంది. సో ఇప్పుడు మనము ఫర్ సపోజ్ ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకుందాము. సో నేను టెల్నెట్ అనే ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకోవాలని చూస్తాను. సో నాకు చూసుకుంటే రిజాల్వింగ్ డిపెండెన్సీస్ అదే రిజాల్వ్ చేసుకొని ట్రాన్సాక్షన్ చెక్ చేసుకొని ప్యాకేజ్ విల్ బి ఇన్స్టాల్డ్ అనేసి ఇక్కడ నాకు చూపిస్తుంది. మళ్ళీ ఇన్స్టాల్ సైజు 113K ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకుంటారా అనేసి నొక్కినప్పుడు వై నొక్కి ఎంటర్ నొక్కితే నాకు ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇక్కడ ఇన్స్టాల్ కంప్లీట్ టెల్నెట్ అని. ఇప్పుడు మనము ఈ టెల్నెట్ గురించి చూసుకుందాం ఒకసారి. సో మనము టెల్నెట్ ఇన్స్టాల్ అయింది కదా. సో టెల్నెట్ అది ఇన్స్టాల్ అయిందో లేదో చూసుకుందాం ఒకసారి. దానికి కమాండ్ మనం ఏమి ఇస్తాము, సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ అని టెల్నెట్ యొక్క స్టేటస్ టెల్నెట్ అని ఇస్తే నాకు ఇక్కడ చూపించాలి. సో టెల్నెట్ డాట్ సర్వీస్ ఎందుకు సర్వీస్ అంటే స్టార్ట్ చేయలేదు కాబట్టి మనకి ఎనేబుల్ చేయలేదు కాబట్టి చూపించలేదు. ఒకసారి ఎనేబుల్ సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్ టెల్నెట్ అని ఇద్దాము. సో ఫైల్ ఎగ్జిక్యూట్ నో ఫస్ట్ 1 minute. సో ఇది లోడ్ అవుతుంది, ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ టెల్నెట్ అనేది ఎందుకు ఇన్స్టాల్ కాలేదంటే, సో సిస్టమ్ కొన్ని ఇవి ఉంటాయి సెక్యూరిటీ రీజన్స్. సో సెక్యూరిటీ రీజన్స్లో మనము డిసేబుల్ చేస్తున్నాము. సో దానివల్ల మనకి టెల్నెట్ సర్వీస్ మనకి ఇన్స్టాల్ అయినా కూడా చూపించలేదు. సో మనం వేరే ప్యాకేజ్ ఒకటి ఇన్స్టాల్ చేస్తున్నాం. సో హెచ్టిటిపిడి అనేసి ఒక ప్యాకేజ్ మనం ఇన్స్టాల్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఈ ఫైల్ ఇన్స్టాల్ చేసేద్దాము. సో ఎస్ నొక్కేసి ఇన్స్టాల్ చేద్దాం. సో ఆ ప్యాకేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ జస్ట్ మనం ఇక్కడ హెచ్టిటిపిడి అనేసి ఒకసారి ఇచ్చి చూద్దాం. http డాట్ సర్వీస్ అని వచ్చింది కదా. సో ఇక్కడ చూసుకుంటే ఎనేబుల్ చేసాము. సో సారీ స్టేటస్ చూద్దాం, ఇంకా స్టేటస్ చూద్దాము ఒకసారి. ఎనేబుల్ చేసిన తర్వాత స్టేటస్ చూద్దాం. ఇది నాకు ఇన్స్టాలేషన్ అయిపోయింది అనేసి ఇక్కడ చూపించింది. సో జస్ట్ ఎనేబుల్ చేస్తున్నాము, స్టార్ట్ చేయలేదు. ఇన్ కేస్ ఎనేబుల్ చేసిన తర్వాత మనం ఫస్ట్ ఏ సర్వీస్ని ఏ ప్యాకేజ్ని పెట్టుకోవాలన్నా ఫస్ట్ ఎనేబుల్ చేసిన తర్వాత స్టార్ట్ చేయాలి. సో స్టార్ట్ చేద్దాం. ఇది స్టార్ట్ అయిపోయింది. సో స్టేటస్ చూసుకుంటే నాకు ఇక్కడ యాక్టివ్ రన్నింగ్ అనేసి నాకు వచ్చేసింది ఇంకా. సో ఇలా మనము ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకొని మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ సర్వీసెస్ గురించి మనము సర్వీసెస్ టాపిక్స్లోకి వచ్చినప్పటికీ మనం ఇంకా క్లియర్గా తెలుసుకుంటాము. అండ్ ఈ టెల్నెట్ గురించి కూడా నేను ఆ సర్వీసెస్ దాంట్లోనే చెప్తాను. సో మనకి ఇది సెక్యూరిటీ రీజన్స్ వల్లే టెల్నెట్ చూపించలేదు, అంతేగాని మనం తప్పు చేస్తామని కాదు. సో ఈ నెక్స్ట్ వీడియోస్లో మనం తెలుసుకుందాము. సో ఈ వీడియోకి వచ్చేసి ఇంతే. సో మనం ఈ వీడియోలో మనం ఏమేమి తెలుసుకున్నాము, లైక్ మనం ఈ వీడియోలో ఎమ్ ద్వారా అంటే రెపో లిస్ట్ని ఎలా క్రియేట్ చేసాము అండ్ దాన్ని ఎలా కనెక్ట్ చేసిన తర్వాత ఎలా ఇన్స్టాల్ చేసుకున్నాం అనేసి చూసాం. సో ఎలా ఇన్స్టాల్ చేసుకున్నామని చూసాము. సో కనెక్ట్ రెపో లిస్ట్ అండ్ ఇంకొకటి ఎలా క్లీన్ చేసుకున్నామని చూసాము. అండ్ ఎలా కాపీ చేసుకున్నాం, మీడియా నుంచి చేసుకున్నాము, అండ్ మౌంట్ ఎలా చేసుకున్నామని చూసాం. సో ఈ వీడియోలో ఇవి తీసుకున్నాము. సో నెక్స్ట్ వీడియోలోకి వచ్చేసరికి మాస్టర్ టు అంటే లైక్ మాస్టర్ టు క్లయింట్ అనుకోండి. అంటే ఇప్పుడు మనం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ హయ్యర్ అథారిటీ నుంచి లోయర్ అథారిటీ వరకు ఎలా కనెక్ట్ చేసుకుంటాం, ఈ రెపోస్ని అనేసి ఎలా కనెక్ట్ చేసుకుంటాం అనేసి చూద్దాం. సో ఇది ఒక సపరేట్ టాపిక్. ఇది నెక్స్ట్ వీడియోలో మనము ఈ మాస్టర్ టు క్లయింట్ ఎలా మనం కనెక్ట్ చేసుకుంటాం అనేసి, అంటే 2 డిఫరెంట్ వెర్షన్స్. సో ఫర్ సపోజ్ మాస్టర్ అని 7.5 ఉండి క్లయింట్ది 7.2 ఉంది అనుకోండి. ఈ దీంట్లో ఉండే ప్యాకేజెస్ దీంట్లో ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాం అనేసి చూద్దాం. సో ఈ వీడియోకి అయితే అంతే. సో ఇది మీకు క్లియర్ అయింది అనుకుంటాను, ఎలా మనం రెపో లిస్ట్ని అంతా యాడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నానికి ఎలా యూజ్ చేసుకుంటాం అనేసి. సో వీడియో కానీ మీకు యూస్ఫుల్గా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా లైనక్స్ నేర్చుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియో షేర్ చేసి చూడమనండి. లైక్ ఏమైనా డౌట్స్ ఉంటే మీకు
ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇచ్చి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎలా ఆ ఇష్యూని సాల్వ్ చేయాలనేసి. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం.